బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే రోహిణి మా నాన్న 25 లక్షలు ఇచ్చాడని ఇంట్లో చెప్తుంది. ఆ మాటతో ప్రభావతి ఇక రోహిణిని బాగా మెచ్చేసుకుంటుంది. చెప్పానా, నా కోడలు ఎప్పటికైనా ఈ ఇంట్లో కోట్లని గుమ్మరిస్తుందని, తను తలుచుకుంటే మనోజ్ గాడి జీవితం మారిపోతుందని. చూశారుగా, విన్నారుగా, ఇప్పుడు ఏమంటారు అని అనగానే ఇక సత్యం, ప్రభా నువ్వు కాసేపు ఆగు. అమ్మ రోహిణి, ఇప్పటికిప్పుడు మీ నాన్నగారు నీకు 25 లక్షలు ఇవ్వడం ఏంటి? ఆయన జైల్లో ఉన్నారు కదా. అంకుల్, నాన్న ఇండియాకి వద్దామనుకున్నప్పుడే నా కోసం 25 లక్షలు తీసి పెట్టారంట. కానీ ఆయన ఇంతలోకి అరెస్ట్ అయ్యారు కదా, అందుకే ఆ అమౌంట్ని మావయ్యకి ఇవ్వమని చెప్పారంట. మావయ్య అ, ఇప్పుడు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు కదా, అందుకే తన ఫ్రెండ్తో మనోజ్ అకౌంట్లో ఆ మనీని ఏపించారు అని వెనకాలనే ఇక మనోజ్, అవునమ్మా, ఇప్పుడు ఆ 25 లక్షలు నా అకౌంట్లోనే ఉన్నాయి. మావయ్య, ఇన్ని రోజులు మనోజ్ మీ పెన్షన్ డబ్బులను తీసేసుకొని లక్షలు మింగేశాడు అంటూ బాలు మనోజ్ని ఎప్పుడు తిడుతూనే ఉండేవాడు. ఇక ఆ మాట అనడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ 40 లక్షల్లో 25 లక్షలు మీకు ఇచ్చేస్తున్నాను. ఇక మిగిలింది 15 లక్షలు. అవి కూడా నాన్న అరేంజ్ చేస్తానన్నారు. వాటిని కూడా నేను ఇచ్చేస్తాను. ఇక మనోజ్ని ఇంట్లో లక్షలు మింగేస్తున్నాడని ఎవరైనా అంటే మాత్రం ఊరుకోను. కరెక్ట్గా చెప్పావు మరోహిని. ఇదిగో ఈ బాలుగడే ఎప్పుడు చూసినా మనోజ్ని అదే మాట అంటాడు. ఇక ఆ మాట అన్నావంటే ఊరుకోను. సరే, ఆ మాట అన్నావు. గుడి ముందు అడుక్కునేవాడా అని మాత్రం అంటాను. ఎందుకంటే వాడు నిజంగా అడుక్కున్నాడు కాబట్టి. అవునన్నయ్య, కరెక్ట్గా చెప్పవు అని వెనకాలనే, నోర్మి, ఏంట్రా నువ్వు కూడా? అత్తయ్య, ఇప్పటి వరకు మనోజ్ ఏ పని పాట లేదని అందరూ మనోజ్ని తిట్టారు. కానీ ఇప్పుడు మనోజ్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాడు. అవును, ఆ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఈ 25 లక్షలు నేను మా నాన్నని అడిగాను. కాబట్టి ఈ 25 లక్షలతో మనోజ్ బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. అమ్మ బాబోయ్, ఇప్పుడే మా నాన్న దగ్గర మింగేసిన 40 లక్షల్లో 25 లక్షలు ఇస్తానన్నావు. ఇంతలోకి మళ్ళీ ఈ లక్షలు మింగేసినోడికి 25 లక్షలు ఇచ్చి బిజినెస్ మొదలు పెట్టిస్తావా అని చెప్పేసి బాలు అంటాడు. ఇక ప్రభావతి, ఏంట్రా, ఇదేదైనా నీ సొమ్ము అనుకుంటున్నావా ఏంటి? రోహిణి వాళ్ళ నాన్న ఇచ్చిన సొమ్ము. చూడు లక్షావతి, మా నాన్న డబ్బుని ఇప్పటికే ఈ లక్షలు మింగేశాడు. ఆ డబ్బు మీద నాకు, ఈ నలభీమాకి, వీడికి ముగ్గురికి హక్కుంది. కాబట్టి అడిగే హక్కు నాకు కూడా ఉంది అని అంటూ ఉంటే ఇక సత్యం, ప్రభా, ముందు మనోజ్ సెటిల్ అయితే రోహిణి జీవితం బాగుంటుంది. వాడు కూడా ఒక దారిలోకి రావాలని నేను కూడా ఎదురు చూస్తున్నాను అని చెప్పేసి సత్యం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక శృతి, ఏంటో అంత అయోమయంగా ఉంది. ఇంత సడన్గా రోహిణి వాళ్ళ ఫాదర్ 25 లాక్స్ ఇవ్వడం ఏంటో అని చెప్పేసి శృతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా ప్రభావతి, ఏమైనా వెళ్ళి రోహిణికి స్ట్రాంగ్గా కాఫీ కలిపి తీసుకురా. అమ్మ రోహిణి, కాఫీ తాగుతా జ్యూస్ తాగుతావా? ఇప్పుడు ఏమైనా తాగుతుందిలే అని చెప్పేసి బాలు అంటాడు. ఏమ్మా రోహిణి, ఎంతసేపటి నుంచి నుంచోనే ఉన్నావు? కూర్చో అమ్మా. ఏమైనా, ఏంటి అలా చూస్తున్నావు? పూల కొట్ల మీద నువ్వు ఎంత కష్టపడి, ఎన్ని సంవత్సరాలు కష్టపడితే 1,00,000 రూపాయలు నీకు సంపాదించగలవు. కానీ రోహిణి వాళ్ళ నాన్నకి ఫోన్ చేయగానే 25 లక్షలు తీసుకొచ్చారు. వెళ్ళవే, వెళ్ళి రోహిణికి జ్యూస్ తీసుకొనిరా అని చెప్పేసి అంటుంది. సరే అత్తయ్య, ఆ 25 లక్షలతో పాటు జ్యూస్ కూడా తీసుకురావాల్సిందేమో అని చెప్పేసి ఇక మీనా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ప్రభావతి, అమ్మ రోహిణి, మనోజ్ గడితో బిజినెస్ స్టార్ట్ చేద్దామమ్మా. వాడు లక్షలు లక్షలు సంపాదిస్తూ ఉంటే ఆ బాలుగాడు, ఈ మీనా కుళ్ళుకుంటారు. అవునంటీ, మీరు చెప్పిందే కరెక్టు. నేను ఆల్రెడీ బిజినెస్ కోసం ప్లాన్ చేస్తున్నాను ఆంటీ అని చెప్పేసి అంటుంది. ఇక నైట్ అవుతుంది. అందరూ కూడా భోజనాలు చేస్తూ ఉంటారు. ఇంతలోకి బాలు, ఒరేయ్, 25 లక్షల సంగతి ఓకే, మిగతా 15 లక్షలు అవి కూడా రేపు మాపో నా అకౌంట్లో పడతాయి. అప్పుడు నువ్వు నోరు తెరిచి ఇంకొకసారి నన్ను లక్షలు మింగేస్తున్నాడా అని అనకుండా చేస్తాను. అరే, నాకు ఒక డౌటు మీనా, మీ అమ్మ నీకు డబ్బులు ఇవ్వాలంటే ఎవరికి ఇస్తుంది? నాకే ఇస్తుందండి డబ్బులమ్మా. మీ అత్తగారు నీకు డబ్బులు ఇవ్వాలని అనుకుంటారు. వీడికిస్తారా నీకిస్తారా? నాకే ఇస్తుంది మా మమ్మీ. మరి అలాంటప్పుడు ముక్కు ముఖం తెలియని వీడి అకౌంట్లో వాడు డబ్బులు వేయడం ఏంటి? వేస్తే ఈ పాలరమ్మ అకౌంట్లో వేయాలి కానీ. నాకేదో డౌట్గా ఉంది. ఈ లక్షలు మింగేసినవాడు దగ్గర డబ్బులు కొట్టేసిన ఆవిడ కరెక్ట్గా 40 లక్షలు తిరిగి ఇచ్చినట్టుంది. ఆ 40 లక్షలే వీళ్ళు ఇలా ఇస్తున్నారేమో అని అనిపిస్తుంది అని వెనకాలనే ఇక రోహిణి, ఆంటీ, ఏంటి ఆంటీ ఇలా ప్రతిసారి మమ్మల్ని అనుమానించడమేనా బాలు పని? ఒరే బాలు, నోరు మూస్తావరా నువ్వు? సరే సరే, చూడు లక్షావతి, వీళ్ళిద్దరు కలిసి నీకేదో ఎకనామం పెడుతున్నారు. వీళ్ళు మళ్ళీ ఏదో కొత్త డ్రామా ఆడుతున్నారు. అదేంటో నేను తెలుసుకుంటాను అంటూ బాలు అక్కడి నుంచి పైకి వెళ్ళిపోతాడు. ఇక మీనా, ఏవండి, తినకుండా మధ్యలోనే ఎందుకు పైకొచ్చారు? అయినా వాళ్ళ విషయం మీకెందుకు? మీనా, అది కాదు మీనా,
ఇప్పటివరకు పార్లరమ్మ వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదు. ఎప్పుడు మా అమ్మ ఆ మనోజ్ గాడు అడిగినా ఏదో ఒకటి సాకు చెప్తూనే ఉంది. మొన్నటికి మొన్న వాళ్ళ నాన్న అరెస్ట్ అయ్యాడని ఆ మేకారావుతో చెప్పించింది. ఇప్పుడేమో 25 లక్షలు, తర్వాత ఇంకో 15 లక్షలు కూడా అంటుంది. అందుకే ఇదంతా చూస్తుంటే నాకేదో డౌట్గా ఉంది. పాలరమ్మ అలాగే ఆ లక్షలు మింగేసినాడు కలిసి ఏదో ప్లాన్ చేస్తున్నారు. అవును, నాకు తెలిసి ఈ మనోజ్ గారిని మోసం చేసిన ఆ అమ్మాయి 40 లక్షలు ఇచ్చేసి ఉంటుంది. ఆ డబ్బుతోనే వీళ్ళు నాటకాలు ఆడుతున్నారు అనిపిస్తుంది. అదేంటండి అలా అంటున్నారు? అవును మీనా, నాకేదో అనుమానంగా ఉంది. మనోజ్ గారి అకౌంట్ డీటెయిల్స్ తీసుకొని రేపు బ్యాంకుకి వెళ్తే అన్ని విషయాలు తెలుస్తాయి. అప్పుడు చెప్తా వీడి పని అని చెప్పేసి బాలు అంటాడు. ఇక ఉదయం అవుతుంది. ఉదయం అయిన తర్వాత ఇక బాలు అయితే మనోజ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మొత్తాన్ని కూడా చెక్ చేస్తూ ఉంటాడు. ఇక అకౌంట్ నెంబర్ దొరుకుతుంది. ఆ అకౌంట్ నెంబర్ని తీసుకొని బాలు బయలుదేరుతూ ఉంటాడు. ఇంతలోకి ప్రభావతి అమ్మ రోహిణి, అమ్మ రోహిణి అని పిలుస్తూ ఉంటే, ఏంటంటే నీకు ఇష్టమని చెప్పేసి పూరి కూర చేయించానమ్మా. ఈ రోజు నుంచి నువ్వు ఇక ఏ పూజ చేయనవసరం లేదు. మీ నాన్న డబ్బులు పంపించేశాడు కదా. అదేంటి లక్షావతి, పార్లరమ్మ వాళ్ళ నాన్న జైలు నుంచి బయటికి రావాలని కదా నువ్వు పూజలు చేస్తున్నావు, లక్షల కోసం కాదు కదా. ఒరేయ్, నువ్వు మాట్లాడమాకురా. అమ్మ రోహిణి, ముందు నువ్వు వచ్చి కూర్చొని తినమ్మా అని చెప్పేసి అంటుంది. ఇక ప్రభావతి అలా చేస్తూ ఉంటే బాలు చెప్తా పార్లరమ్మ నీ పని అంటూ ఇక ఆ బ్యాంక్ అకౌంట్ పుస్తకం తీసుకొని బ్యాంకుకి అయితే వెళ్తాడు. బ్యాంకుకి వెళ్ళి మనస్ అకౌంట్కి సంబంధించిన డీటెయిల్స్ చెప్పమని మేనేజర్తో చెప్తాడు. ఇక ఆ డీటెయిల్స్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా బాలుకు చెప్తాడు. చూడండి సార్, ఈయనకి నిన్న 45 lakhs ఈయన అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఏంటి, 45 లక్షలా? అవును సార్. పేరు చెప్తారా? పేరు కల్పన అని వెనకాలనే ఒక్కసారిగా బాలు షాక్ అయిపోతాడు. ఇక వెంటనే, ఏంటి కల్పననా? అంటే ఈ లక్షలు మింగేసి నన్ను మోసం చేసి పారిపోయిన అమ్మాయే కదా. నా అనుమానం నిజమైంది. పాలరమ్మ ఈ లక్షలు మింగేసినాడు మమ్మల్నే మోసం చేస్తారా? చెప్తా వీడి పని అని చెప్పేసి వెంటనే ఇక ఆ 45 lakhs కల్పన అకౌంట్ నుంచి వచ్చాయి కదా. కల్పన అకౌంట్ డీటెయిల్స్ని, తన అడ్రస్ని తెలుసుకునే బాలు ఇక కల్పన ఇంటికి వెళ్తాడు. ఇదేంటి, ఇది ఎన్ఆర్ఐ మేడం ఉండే ఇల్లు కదా, ఇక్కడ ఉందా అని చెప్పేసి బాలు అయితే లోపలికి వెళ్తాడు. బాలు, ఏంటి ఇలా వచ్చావు? నేను నీకు ఫోన్ చేయలేదు కదా. మేడం మీ పేరు కల్పనన్నా? అవును బాలు. అంటే ఆ లక్షలు మింగేసినోడిని మోసం చేసి కెనడా పారిపోయినది నువ్వేనా? ఏంటి బాలు నువ్వు అంటుంది? మా అదే మనోజ్ గాడిని మోసం చేసి పారిపోయింది మా నాన్న, పెన్షన్ అమౌంట్ కొట్టేసింది నువ్వా? బాలు, అది ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు? అంటే నువ్వే అన్నమాట. అవును నేనే. కానీ ఆ మనోజ్ డబ్బులు మనోజ్కి ఇచ్చేశాను కదా. ఇంకా ఏంటి, నేను లక్షలు మింగేశానని చెప్తున్నావు నువ్వు? ఏంటి మేడం మీరంటుంది? అవును బాలు, ఆ రోజు పోలీస్ స్టేషన్లో నీతో సంతకం చేయించుకుంది కూడా దానికోసమే. అవును, మనోజు వాళ్ళ వైఫ్ ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్లో గొడవ చేశారు. వడ్డీ డబ్బులు కూడా అడిగారు. మొత్తం 45 lakhs వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశాను. ఆ రోజు షూరిటీ సంతకం కోసమే నీ దగ్గరికి వచ్చి సంతకం అడిగాను. నేను వాళ్ళకి ఎప్పుడో డబ్బులు ఇచ్చేశాను. ఏంటి మేడం మీరంటుంది? అవును బాలు, కావాలంటే ఈ పేపర్స్ చూడు అని వెనకాలనే ఇక బాలు, ఒరే మనోజ్, చెప్తాన్రా నీ పని. థ్యాంక్ యూ మేడం అంటూ బాలు అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడే ఉన్న కానిస్టేబుల్కి జరిగిందంతా చెప్తాడు. ఇక కానిస్టేబుల్, సరే బాలు పద అని వెనకాలనే ఇక బాలు అయితే ఇంటికి వస్తాడు. ఇంతలోకి మనోజ్ అయితే కాలు మీద కాలేసుకొని ఉంటాడు. ఇక ప్రభావతి జీడిపప్పుల హల్వా అన్నీ కూడా తీసుకొచ్చి ఇస్తుంది. పెట్టు లక్షావతి, ఈ లక్షలు మింగేసినాడికి ఎంత పెట్టినా తక్కువే. పాలనమ్మకు కూడా పెట్టు. రేయ్, నీకెన్నిసార్లు చెప్పాను అలా పిలవద్దని నన్ను? నేను ఆల్రెడీ డబ్బులు ఇచ్చేశాను. నోరు ముయ్యరా, లక్షలు మింగేసినాడా? ఆ పాలరమ్మ ఎక్కడుంది? పాలరమ్మ? పాలరమ్మ కాదు, ఈరోజు నుంచి మోసగత్తె అని పిలవాలి. ఒరే బాలు, ఏంట్రా మాటలు అని సత్యం అంటాడు. నాన్నా, కాసేపు అయితే మీకే అన్ని నిజాలు తెలుస్తాయి. డబ్బులమ్మా, ఒరే 40మా, మీనా, అందరూ రండి అని వెనకాలనే అందరూ కూడా హాల్లోకి వస్తారు. ఇక రోహిణి, ఏ బాలు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆగు పాలరమ్మా, అదే మోసగత్తి, నీ దగ్గరికి వస్తున్నాను కదా, ఆగు. సార్, కానిస్టేబుల్ సార్ అని వెనకాలనే పోలీసులు ఇంటికి వస్తారు. ఒక్కసారిగా రోహిణికి మనోజ్కి చాలా భయపడుతూ ఉంటారు. ఇక ప్రభావతి, వీళ్ళెందుకు వచ్చారు ఇక్కడికి? ఆగు లక్షావతి, వీళ్ళెందుకు వచ్చారో వాళ్ళ నోటితోనే విందుగా చెప్పండి సార్. చూడండి, మొన్న మీ ఇద్దరు ఒక అమ్మాయి మిమ్మల్ని మోసం చేస్తుందని ఆ అమౌంట్ని సెటిల్ చేసుకోవడానికి స్టేషన్కి వచ్చారు కదా. ఆ అమౌంట్ గురించి మీరు సంతకాలు చేసి ఇచ్చారు.
కానీ ఆ బాండ్ పేపర్ల మీద కూడా సంతకాలు చేయాలని ఎస్ఐ గారు చెప్పారు. అందుకే వచ్చాం. ఇదిగోండి ఈ పేపర్ల మీద సంతకం చేయండి. అమ్మాయి మోసం చేయడం ఏంటి సార్? ఏం మాట్లాడుతున్నారు? అదేంటి మీ అబ్బాయి మనోజ్‌ని ఒక అమ్మాయి 40 లక్షలు తీసుకెళ్ళి కెనడాకి వెళ్ళి పారిపోయి మోసం చేసిందని, ఆ అమ్మాయి దగ్గర నుంచి డబ్బులు ఇప్పించమని వీళ్ళు స్టేషన్‌కొచ్చారు కదా! గొడవ గొడవ చేశారు. వడ్డీతో కలిపి 45 లక్షలు మా సార్ ఇప్పించారు కదా! చెప్పడంతో ఒక్కసారిగా ప్రభావతి, సత్యం షాక్ అయిపోతారు. ఇక మనోజ్ ఆ పేపర్ల మీద సంతకం చేస్తాడు. ఇక ఆళ్ళిద్దరూ "సార్ అయిపోయిందా మీ పని? అయిపోయింది బాలు" అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. "పాలనమ్మ ఇప్పుడు చెప్పు. మీ నాన్న ఏంటి దుబాయ్ నుంచి నీకు 25 లక్షలు పంపించాడా? ఇంకో 15 లక్షలు కూడా పంపిస్తాడా? ఎంత మోసం చేశారు? విన్నావా లక్షావతి? ఏం జరుగుతుంది? ఒరేయ్ మనోజ్ అంటే ఏంటి? మీ నాన్న పెన్షన్ డబ్బులు కొట్టేసిన ఆ అమ్మాయి నీకు డబ్బులు ఇచ్చేసిందనమాట." "అవునమ్మా. మరి రోహిణి వాళ్ళ నాన్న డబ్బులు పంపించాడని ఎందుకు అబద్ధం చెప్పారు మాతో?" "రోహిణిని అలా చెప్పమందమ్మా. నేను నిజం చెప్పేస్తాననే అన్నాను. కానీ రోహిణినే అలా చెప్పొద్దు అంది" అని అనగాలనే, "రోహిణి ఎందుకలా చెప్పావు?" అంటే అది ఆంటీ అని అనగాలనే ఒక్కసారిగా ప్రభావతి రోహిణి చెంప పగలగొడుతుంది. దాంతో శృతి, "ఏంటి రోహిణి ఇంత అబద్ధమా? అయినా నీకెందుకు ఇలాంటి థాట్స్ వస్తున్నాయి?" అని అనగాలనే ఇక బాలు, "ఎంత అబద్ధాలు చెప్పారు? నాకు ముందు నుంచే మీ మీద అనుమానం వచ్చింది. నా అనుమానమే నిజమైంది. మా నాన్న పెన్షన్ డబ్బులు కొట్టేసి ఆ డబ్బులే మళ్ళీ మాకు ఇచ్చి అదేదో నీ సొమ్ములాగా బిల్డప్లు ఇస్తారా? అమ్మ బాబోయ్ ఎంత మోసం" అని అంటూ ఉంటే ఇక ప్రభావతి, "నువ్వాగరా. ఎందుకలా చెప్పావు? ఎందుకు మమ్మల్ని మోసం చేయాలనుకున్నావు? చెప్పు." "ఆంటీ అది ఆంటీ అది నోర్మై. ఇంకొకసారి మా దగ్గర అబద్ధాలు చెప్పావో నేనేం చేస్తానో నాకే తెలీదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి." "ప్రభా ఎందుకింత కోపం? కోపం అంటారేంటండి? ఆ డబ్బులు మీ కష్టార్జితం. వాటిని తిరిగి వస్తాయా లేదని ఇన్ని రోజులు ఎంత బాధపడ్డావు? తిరిగి వచ్చాయన్న మాట చెప్తే ఎంత సంతోషపడతామో" అని చెప్పేసి ప్రభావతి అంటూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా